హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాను. నేను చాలా బిజీగా ఉన్నా, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు అలా చేస్తే నాకు ఒక బూస్ట్ అప్లా ఉంటుందన్నమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తున్నా, ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. ఈ వ్లాగ్ మేము సూరత్ వెళ్తున్నాం అనమాట, బెంగళూరు నుంచి. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి. రీజన్ ఏంటి అనేది చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వాడిని కార్ సీట్లో అలా పెట్టుకొని నా దగ్గర అలా షిఫ్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక వాడు నిద్రపోతున్నాడు, అలా సెట్ చేసి పెట్టాను. మహారాష్ట్ర ఎంటర్ అయ్యేసరికి ఫుల్ ట్రాఫిక్, అసలు అర్థం కాలేదు ఏంటి అని. సో చూస్తే మొత్తం ట్రక్స్ అన్నీ బ్లాక్ చేసేసాయి అనమాట. ఏంటి అంటే షుగర్ కేన్ నింపుకొని ఉన్నాయి. సో ఇక్కడ సీజన్ అంట, ఈ సీజన్లో ఎక్కువ షుగర్ కేన్ని ఎక్స్పోర్ట్ చేస్తారంట వేరే వేరే ప్లేసెస్కి. సో అవి హార్వెస్టింగ్ చేసి తీసుకెళ్తున్నారు. చాలా వరకు అవే ఉన్నాయి రోడ్ పైన, ఇలా ట్రక్సే కనపడుతూ ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చేస్తూ అలానే రోలర్ కోస్టర్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో సూరత్కి నేను మెయిన్గా వెళ్తుంది ఎందుకంటే మా ఫ్రెండ్ పెళ్ళి, నా బెస్ట్ ఫ్రెండ్ అది. జైతో పాటు ఇది మా ఫస్ట్ ట్రిప్ అండ్ మాకు కూడా ఫస్ట్ డే అనమాట ఇట్లా కార్లో వెళ్ళడము. ఎలా అనిపించింది అనేది నేను ఇక్కడ షేర్ చేసుకుంటా. అలా వెళ్తుంటే పూణేకి దగ్గరలో నాకు ఈ బస్ కనిపించింది. నాకు ఓల్డ్ మూవీస్ గుర్తొచ్చాయి ఈ బస్ చూసి. సో ఈ వ్లాగ్ లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అలానే ఇంకా మేము ఎట్లా ఎంజాయ్ చేసాము అనేది షేర్ చేస్తున్నా. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ టనల్స్ వచ్చాయి, టనల్స్ అయితే నాకు 4 to 5 కనిపించాయి ఇట్లా. ఈ టనల్స్ దాటితేనే పూణే అనమాట. సో ఇక్కడ పూణే వచ్చేసాము. 9:30 అయ్యింది. కొంచెం 12 hours జర్నీ కదా, మేము అలసిపోతామేమో అనుకున్నాం, బట్ మేమేం అలసిపోలేదు అంతగా. జీ మనం అత్త హౌస్ నుంచి బాయ్ పోతున్నాం కదా కదా అత్త. పూణేలో రాత్రి స్టే అనమాట, తేజు వాళ్ళ సిస్టర్ హౌస్లో. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ సూరత్ బయలుదేరామన్నమాట. ఇది ముంబై హైవే. సో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఎందుకు నవ్వు వస్తుంది? ఆఫ్టర్నూన్ 2:33 అయిపోయింది. సో ఇంకా షెల్లో ఆపి కొంచెం లైట్గా తిని మ్యాగీ, బిస్కెట్స్ అట్లా, అండ్ వాటితో కాసేపు ఆడుకొని టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ముంబై చేరుకున్నాం అనమాట. ముంబైలో నాకు ఏమీ నచ్చవు, బట్ ఈ ఆటోలు చూడగానే నాకు ఇది ముంబై అనిపిస్తుంది. ఫుల్ చిరాకు వస్తుంది. బట్ ఎన్ని ఆటోలు ఉన్నాయో చూడండి, చాలా ట్రాఫిక్ అసలు. అండ్ ఒక్క డీజిల్ అంటే పట్టుకోవడానికి ఒక్క పెట్రోల్ బంక్ లేదండి. ఎంత లోపలికి రావాల్సి వచ్చిందో. ఇంకా తేజుని అలా చూపించమంటే ఇంకా లోపలికి తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట. యాక్చువల్లీ అసలు పెట్రోల్, డీజిల్ దొరకకపోతే జనాలు ఏమైపోతారు? అట్లా ట్రావెల్ చేసేవాళ్ళు, దూరం నుంచి ఉండేవాళ్ళు, అసలు నాకు అర్థమే కాలేదు.
ఫైనల్లీ సూరత్ రీచ్ అయిపోయాము. 7:30 అవుతుంది అరౌండ్. కానీ ఇక్కడ నాకు సూరత్ ఎంటర్ అవ్వంగానే ఏంటి అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అస్సలు పాటించరు జనాలు. మేమైతే షాక్‌లో ఉన్నాము. మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పాటించి ఒక వింతగా అనిపించింది. ఇంక నా ఫేస్‌లో ఆనందం చూసారు గదా! ఇంక జై అయితే నిద్రపోతున్నాడు. నేనైతే ఎక్సైట్‌మెంట్‌తో అస్సలు తట్టుకోలేకపోతున్నా. నా ఫ్రెండ్‌ని నేను 3 ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాను అని చెప్పి. సో, నా బెస్ట్ ఫ్రెండ్ గుజరాతీ. సో, ఇక్కడ వాళ్ళు గుజరాతీ సాంగ్‌కి డాన్స్ చేస్తున్నారు. నాకైతే ఏం అర్థం కాలే. బట్ భలే ఏస్తున్నారు యూనిఫార్మ్‌గా. ఇంగ మనోళ్ళు ఇక డాన్స్ స్టార్ట్ చేశారనమాట. ఇంగ మా అబ్బాయి వచ్చేసి తెలుగు అబ్బాయి. మనోడే హైదరాబాదీ. సో, ఇంక మన తెలుగు పాటలకు డాన్స్ ఏస్తున్నారు. ఏ పాటకి ఇక్కడ డాన్స్ ఏస్తున్నారో చూసి గెస్ చేసి కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇది చాలా ఫేమస్ సాంగ్. ఇంక దాని తర్వాత నాకసలు ఆ కాళ్ళు ఆగలేదనమాట. ఇంక మనం కూడా డాన్స్ ఏద్దాము వచ్చి రాకపోయినా అని చెప్పి ఇక్కడ ఇంకా ఎంట్రీ ఇచ్చేసాం. డాన్స్ ఎవరు బాగా ఏస్తున్నారో కామెంట్స్‌లో కూడా కామెంట్ చేసేయండి చూసి. చేసి అలసిపోయాను. మధ్యలో గ్యాప్ తీసుకున్నా. బికాజ్ జై ఉన్నాడు అని నాకు గుర్తొచ్చింది. అప్పటి వరకు తేజు దగ్గర ఉన్నాడు. ఇంక వాడికి కొంచెం ఫుడ్ పెట్టేద్దాం అనుకున్నా. బట్ నాకు కుదరలా. ఇంక పాలు పట్టించా అనమాట. ఇక్కడ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ రెండే 2. ఒకటి ఫుడ్ ప్రాబ్లమ్, ఇంకొకటి ట్రాఫిక్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంతా ఎంజాయ్ చేసాము. ఇంకా కిందకొచ్చేసాము. రోడ్ క్రాస్ చేయగానే ఇక్కడ సిద్దీస్ ఐస్ క్రీమ్ అండ్ థిక్ షేక్ అని ఒక షాప్ ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్, థిక్ షేక్స్ అన్నీ అనమాట. సో, ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాము. ట్రై చేస్తున్నాం. ఇక్కడ తేజు ఆర్డర్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ లా విక్టోరియా అని ఉంది కదా! ఇదే అనమాట స్టే. నాకైతే బాగా నచ్చింది హోటల్ కూడా. తాగేసి మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయామనమాట. ఇంక నాకు ఓపిక లేదు వాడితో. ఇంక వాడిని పడుకోబెట్టి నా ఫ్రెండ్‌తో కబుర్లు చెప్పుకున్నా. పక్క రూమ్‌లోనే ఉంది. సో, మళ్ళీ లేట్ అయిపోయింది మార్నింగ్. ఇంకెళ్ళేసరికి చూస్తే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయిందంట. ఇంక ఈ ఐడల్ ఏమో నేను చెక్ చేస్తున్నా అది సిల్వరా లేకపోతే నార్మల్‌దా అని చెప్పి. బట్ అది సిల్వర్‌ది కాదు. నవ్వొచ్చింది నాకు. ఆ పక్కన గ్రీన్‌గా ఉంది కదా! అక్కడేమో ఫుడ్ అంట ఈవినింగ్ వెడ్డింగ్ అప్పుడు. నా పింక్ కనిపిస్తుంది కదా! అక్కడేమో పూజ చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ కూర్చున్నారు. గౌరీ పూజ అనమాట. జై तू हाथ दे हाथ दे उसके जय हाई फाई మన గౌరీ పూజకి, వాళ్ళ గౌరీ పూజకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఎక్కువ కాదు, కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇలా హోమంలా చేస్తారు కూర్చొని. మనది చాలా తక్కువ. ఇక్కడ 1.5 hour పట్టింది. దాని తర్వాత వాళ్ళ గుజరాతీ స్టైల్ ట్రెడిషన్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళ అత్త తనకి కుంకుమ, పసుపు అట్లా చేతులతో అద్దిస్తున్నారు. ఇట్లా అద్దిచ్చి దాని తర్వాత తన చేతిలో ఆకు, వక్క, బియ్యము, కొంచెం పప్పులు అండ్ కొన్ని కాయిన్స్, అలానే కొబ్బరికాయ ఉంటది కదా! దానికి రెడ్ కలర్ థ్రెడ్ కట్టేసి ఉందనమాట. అది తన చేతిలో పెట్టి తనతో ఫోటోస్ తీసుకున్నారు. ఒక 2-3 ఫోటోస్ తీసుకొని వాళ్ళ అత్తతో పాటు వాళ్ళ మేనమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఇంకా ఫ్యామిలీ. తనకి పెళ్ళికొడుకుకి ఏవైతే వస్తువులుంటాయి అంటే ఇప్పుడు మనకు సార్లా అనుకోండి. సో,
బట్టలు, చెప్పులు అండ్ జ్యువెలరీ ఇవన్నీ అనమాట, యాక్సెసరీస్ అన్నీ తీసుకొని మనం అక్కడి నుంచి లాస్ట్ ఎండ్ వరకు నడవాలి. నడుచుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడైతే పూజ చేశారో అక్కడ వరకు వస్తారనమాట. సో ఈ ట్రెడిషన్ అంతా నాకు భలే అనిపించింది. నేను ఇక్కడ షేర్ చేశాను. వాళ్ళు డిఫరెంట్గా సౌండ్ చేసుకుంటా అట్లా వస్తున్నారంట. నాకు ఫస్ట్ టైం కదా, నాకు బాగా అనిపించింది. నేనైతే ఈ ట్రెడిషన్ అంతా ఎంజాయ్ చేశాను. మీరు చూసేయండి స్కిప్ చేయకుండా. किधर लेके जा रही है? वहाँ से आने का है। ओ अच्छा, फिर वापस आना है। खबर का इंजन का जो इंजन आईडी సో ఇలా రిటర్న్ వచ్చేసాక వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా వాళ్ళ మామ వాళ్ళకి బొట్టు పెట్టి హారం వేసేసి వాళ్ళ దగ్గర నుంచి సార్ అంతా తీసుకుంటున్నారు. సో ఆ సార్ అంతా మళ్ళీ పెళ్ళప్పుడు ఇచ్చేస్తారు అబ్బాయికి అమ్మాయికి. అండ్ ఈ కొబ్బరికాయ ఉంది కదా, దీనికి థ్రెడ్ కట్టి ఉంది కాబట్టి ఇది పెళ్లిలో యూజ్ చేస్తారంట. సో అది నాకు తెలియలేదు, మళ్ళీ నేను అడిగితే చెప్పింది. ఇది అన్నమాట వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.